వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం ఏది? వాతావరణంలో నైట్రోజన్ ఎంత శాతం ఉంటుంది? వాతావరణంలోని వాయువులను పరిశీలించినట్లయితే వాతావరణంలోని వాయువుల్లో అధిక మొత్తంలో ఉండే వాయువు నైట్రోజన్ వాయువు. ఇది 78% ఉంటుంది. మిగతా వాయువులైనటువంటి ఆక్సిజన్ 20%, కార్బన్ డయాక్సైడ్ 0.04% ఉంటుంది. ఈ విధంగా వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు నైట్రోజన్. నైట్రోజన్ వలయం సంక్లిష్టమైన జీవ భౌతిక రసాయన వలయం. నైట్రోజన్ వాతావరణంలో 78% ఉంటుంది. ఇది అనురూపంలో ఉంటుంది. దీనిని మొక్కలు నేరుగా గ్రహించలేవు. మొక్కలు నైట్రోజన్ను ఏ రూపంలో గ్రహిస్తాయి? మొక్కలు నైట్రోజన్ను అమోనియా, నైట్రైట్ల రూపంలో గ్రహిస్తాయి. నైట్రోజన్ వలయం 5 దశలలో జరుగుతుంది. 1. నైట్రోజన్ స్థాపన, 2. నత్రీకరణం, స్వాంగీకరణం, అమ్మోనిఫికేషన్, వినత్రీకరణ. ఈ విధంగా 5 దశలలో నైట్రోజన్ వలయం జరుగుతుంది. మొదటిది నత్రజని స్థాపన. వాతావరణంలో ప్రాథమికంగా జడస్థితిలోనున్న లేదా క్రియారహితంగా ఉండే నైట్రోజన్ను కొన్ని రకాల జీవులు మాత్రమే ఉపయోగించుకోగలవు. అందువల్ల నైట్రోజన్ సమ్మేళనం స్థిర రూపంలోకి మార్చబడుతుంది. దీన్నే నైట్రోజన్ స్థాపన అంటాం. నైట్రోజన్ స్థాపన 2 రకాలు: భౌతిక నత్రజని స్థాపన, జీవ నత్రజని స్థాపన. భౌతిక నత్రజని స్థాపన ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు ఆ కాంతి నుండి నైట్రోజన్ నైట్రైట్లుగా స్థాపన చేయబడుతుంది. ఈ విధంగా ఏర్పడిన నైట్రేట్ అవక్షేపాలు నేలలోకి, నీటిలోకి చేరతాయి. ఈ నైట్రేట్లను మొక్కలు గ్రహించి ప్రోటీన్లు, కేంద్రకామలాలను తయారు చేసుకుంటాయి. జీవ నత్రజని స్థాపన రైజోబియం లాంటి సహజీవన బ్యాక్టీరియాలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు నైట్రోజన్ను నైట్రేట్లుగా తమ కణాలలో స్థాపించుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు స్వేచ్ఛా స్థితిలో ఉంటాయి. ఉదాహరణకి నైట్రోసోమోనాస్. ఇవి నేరుగా వాతావరణంలోని నైట్రోజన్ను నేలలో స్థాపిస్తాయి. అజటోబాక్టర్, నైట్రోసోమోనాస్ లాంటి స్వేచ్ఛాయుత బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నైట్రోజన్ను నేరుగా నేలలో స్థాపిస్తాయి. జరిపే బ్యాక్టీరియాలు రైజోబియం బ్యాక్టీరియాలు లెగ్యూమ్ మొక్కల వేరు పొడిపల్లో నైట్రోజన్ను స్థాపిస్తాయి. ఈ మొక్కల వేళ్ళు ఆ నేలలో నత్రజనిని స్థాపిస్తాయి. రైతులు పంట వేసే ముందు లెగ్యూమ్ పంటలు వేస్తారు. ఎందుకు? నేలలో ఉన్నటువంటి అమ్మోనియాను నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాలు నైట్రోసోమోనాస్ సమక్షంలో నైట్రైట్లుగాను, ఆ తర్వాత నైట్రైట్లను నైట్రోబాక్టర్ నైట్రేట్లుగా మార్చుతుంది. నేల నుంచి మొక్కలు నైట్రేట్, అమ్మోనియం అయాన్లను గ్రహించి
వాటిని ప్రోటీన్లు కేంద్రకామ్లాలుగా మారుస్తాయి. స్వాంగీకరణం నైట్రోజన్ సంబంధ పదార్థాలు అమ్మోనియా, నైట్రేట్లు, అమ్మోనియం అయాన్లను మొక్కలు నేల నుండి గ్రహిస్తాయి. వీటిని మొక్కలు ప్రోటీన్లు తయారు చేయడానికి ఉపయోగించుకుంటాయి. జంతువులు ఈ మొక్కలను తిన్నాక వాటిలో జంతువుల ప్రోటీన్లు తయారవుతాయి. అమ్మోనిఫికేషన్ నైట్రేట్స్ మరియు ఇతర నత్రజని సంబంధ పదార్థాల నుండి అమ్మోనియా ఏర్పడడాన్ని అమ్మోనిఫికేషన్ అంటారు. మొక్కలు నేలలోని నైట్రేట్స్ను శోషించుకొని అవి ప్రోటీన్లు మరియు కేంద్రకామ్లాలను తయారు చేసుకుంటాయి. ఈ మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత లేదా జంతువుల వ్యర్థాలను వదిలినప్పుడు కూడా అమ్మోనిఫికేషన్ జరుగుతుంది. వినత్రీకరణం జంతు వృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డీనైట్రిఫికేషన్ అంటారు. దీనిలో ఘన రూపంలో ఉన్న నైట్రేట్స్ వాయు రూపంలో ఉండే నైట్రోజన్గా మారుతాయి. నైట్రేట్స్ వినత్రీకరణ బ్యాక్టీరియా సమక్షంలో నైట్రస్ ఆక్సైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్ నుంచి అనునత్రజనిగా మారడాన్ని వినత్రీకరణం అని అంటాం. ఈ విధంగా నేలలో ఉన్నటువంటి నైట్రేట్స్ వినత్రీకరణ బ్యాక్టీరియా సమక్షంలో తిరిగి నైట్రోజన్గా మారి అనురూపంలో మారి వాతావరణంలో కలవడాన్ని డీనైట్రిఫికేషన్ అని అంటాం. నైట్రోజన్ వలయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ నత్రజని స్థాపక బ్యాక్టీరియా, స్థితిలో ఉన్నటువంటి నైట్రోసోమోనాస్ రాజిటోబ్యాక్టర్లు జీవ నత్రజని స్థాపన ద్వారా నత్రజనిని నేలలో స్థాపిస్తాయి. నేలలోని నైట్రోజన్ను మొక్కలు కేంద్రకామ్లాలు, ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి. మొక్కల మీద ఆధారపడినటువంటి వినియోగదారులైనటువంటి మానవులు, జంతువులు వాటిని వినియోగించుకుంటారు. మళ్ళీ ఈ మొక్కలు, జంతువులు కుళ్ళిపోయినప్పుడు అవి తిరిగి నేలలోనికి చేరుతాయి. నేలలోనికి ఇంకా మట్టి, రాళ్ళు, శిలల ద్వారా కూడా నేలలోనికి నైట్రోజన్ చేరుతుంది నైట్రేట్ల రూపంలో. అదేవిధంగా నేలలోని నైట్రోజన్ వినత్రీకరణ బ్యాక్టీరియా వలన తిరిగి మళ్ళీ వాయు రూపంలోనికి నైట్రోజన్ మారిపోతుంది. ఈ విధంగా నిరంతరాయంగా నైట్రోజన్ వలయం అనేది జరుగుతూ ఉంటుంది. మూల్యం